హే ఫ్రెండ్స్, మీరు ఒమేగల్ వెబ్సైట్ వాడుంటారు కదా, దీన్నే రియల్ టైమ్ కమ్యూనికేషన్ అంటాం అనమాట. అలాగే ప్రొఫెషనల్గా మీరు జూమ్ వాడుంటారు, టీమ్స్ వాడుంటారు, అండ్ గూగుల్ మీట్ కూడా వాడుంటారు, అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వాట్సాప్ కాల్ అండ్ టెలిగ్రామ్లో వీడియో చాట్స్ కూడా చేసి ఉంటారు. అండ్ దీన్నే వెబ్ ఆర్టీసీ ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అండ్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ వెబ్ ఆర్టీసీ అని చెప్పి కాగ్నిజెంట్ అనే కంపెనీని అడిగారు. అది ఏంటో మనం చూద్దాం. సపోజ్ మీరే ఉన్నారనమాట. ఓకే, మీరు మీ ఫ్రెండ్కి కాల్ చేయాలనుకుంటున్నారు. కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో మనకి ఒక సిగ్నల్ సర్వర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే మీరు ఒక కాల్ చేసినప్పుడు ఈ కాల్ని మీ ఫ్రెండ్కి పంపిస్తుంది అనమాట. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత అది ఒక రెస్పాన్స్గా ఈ సిగ్నల్కి వెళ్తుంది అనమాట, ఈ సర్వర్కి. ఈ సర్వర్ నుంచి మళ్ళీ మీకు వస్తుంది. దీని నుంచి ఏమవుతుంది, డైరెక్ట్గా మీ ఇద్దరికి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అదే ఒక రియల్ టైం కమ్యూనికేషన్. ఓకే, ఈ ఒక్కసారి ఈ కాన్సెప్ట్ అంటే ఈ కనెక్షన్ అయిపోయిన తర్వాత ఈ సెంట్రల్లో కనెక్షన్ ఏముందో ఇవన్నీ పోతాయి అన్నమాట. మీరిద్దరూ డైరెక్ట్గా చాట్ చేసుకోవచ్చు. దీని నుంచి ఉపయోగం ఏంటంటే చాలా ఒక ప్రైవేట్ కమ్యూనికేషన్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ దీని నుంచి ఒక థర్డ్ పార్టీ సర్వర్ అవసరం లేదనమాట. వెబ్ ఆర్టీసీ వాడే మీరు డైరెక్ట్గా చాట్ చేసుకోవచ్చు. ఇది నచ్చితే నచ్చిందని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నీకు లవ్ సెట్ అయిందా? యా, ఫేస్బుక్ లో 5 minutes చాట్ గంట ప్లాన్. చా ఏం మాట్లాడావురా? హాయ్ చెప్పినాను. తను సేమ్ టు సేమ్ హాయ్ చెప్పింది. మళ్ళీ నువ్వేమన్నావురా? దాని మళ్ళీ హాయ్ చెప్పినాను. అవచ్చా